నమస్కారం అండి. నమస్తే గురుగారు. నమస్తే ప్రధాని గారు. మా ఆఫీస్‌లో ఉంటుంది. ఏం పని చేసేది మీరు? కిరాణా షాప్ అండి. చిన్న కిరాణా షాప్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. బావుంది. కానీ కుటుంబ సమస్య అని నాకిక్కడ చూపిస్తుంది. మీ భార్య ఆ! గారు ఏం పని చేస్తారు? వాళ్ళ ఇంట్లో ఉంటారు. హౌస్ పని, ఇంట్లో పని చేసుకుంటే ఇద్దరం ఆహాహా! ఉంటాం అన్నట్టు. దుకాణం చూసుకుంటూ ఉంటారు. సరే. ఏం తెలుసుకోవాలి మీ జాతకం గురించి చెప్పండి? అదే ఎలా ఉంది ఏం సంగతి? మాకు కొద్దిగా ఆర్థికంగా మనీ ఇబ్బంది అవుతుంది బాగా. పిల్లలు పెద్దోళ్ళయ్యిళ్ళు. హుహుహుహుహుహు. అట్లా పైసలు ఆగుతలేవు. ఎప్పుడు అప్పుల వాళ్ళు ఉంటున్నాం అని. హ్మ్. మీరెక్కువ ఖర్చు పెడతారు. అందుకే మీకు అప్పులవుతుంది. మీరు ఆ అప్పులు చేసి ఖర్చు పెడతారు. అది ప్రాబ్లమ్ మీలో. పెద్ద వీక్‌నెస్ అది. ఏదైనా డబ్బులు కావాలంటే ఎవరో ఒకరు అప్పిచ్చేస్తారు. దాన్ని బాగా ఖర్చు పెట్టేస్తారు. దాన్ని తీర్చడానికి అవుతలేదు. దానివల్ల అప్పులుగా పెరుగుతున్నాయి. మీకు పెళ్ళైనప్పటిని ఇప్పటిదాకా అప్పులే ఉన్నారు. ఎక్కడే అప్పులే ఉన్నాం. ఆ! అప్పులు వదిలేసి నేనెక్కడ లేదు ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పే రోజే లేదు మీది. అందుకే ఎక్కువ లేదండి. ఖర్చులు ఇవన్నీ అవుతున్నాయి. దీనికి కారణం మీరు శుక్రదశలో పుట్టారు. శుక్రుడు బాగానే ఉన్నాడు. ధనస్థానంలో డబ్బు బాగానే ఉంది. వస్తుంది. కానీ మీ చేతిలో నిలబడదు. సరే నేను కొన్ని పరిహారాలు చెప్తాను. చేయండి. కుటుంబంలో ఆ! మంచిదవుతుంది. లక్ష్మీ అనుగ్రహం వస్తే బాగా బిజినెస్ డెవలప్‌మెంట్ అయింది. వచ్చేదాన్ని ఒక్కొక్కరికి క్లియర్ చేస్తూ ఉండండి. ఒక్కో నెల ఒక్కొక్కరికి, ఒక సంవత్సరం ఒక్కొక్కరికి అలా 2, 3 సంవత్సరాలు చేస్తే మొత్తానికి అన్నీ తీసేస్తారు. ఇంకా మళ్ళీ కూతుర్లు పెళ్లి చేయాలి. వాళ్ళు పెద్దోళ్ళవుతున్నారు. ఇక ఎన్నున్నాయి మీ జవాబుదారులు. దాని నుంచి ఇప్పటి నుంచినే ప్రయత్నించండి. ప్రతిరోజు కూడా మీ దుకాణంలో దేవుడి ముందు జలదీపం వెలిగించాలి. జలదీపం అది ఒకటి. తర్వాత ప్రతిరోజు కూడా రాత్రి దుకాణాన్ని క్లోజ్ చేయకముందు కాస్త మినుములు, నల్లటి మినుములు కాస్త తీసుకొని దృష్టి తీసి 4 ఇలా దృష్టి తీసి బయట పడేసి క్లోజ్ చేసేయండి. అలా చేస్తూ ఉంటే నరదృష్టియు తగ్గుతుంది. తర్వాత రోజు రోజు అభివృద్ధి బిజినెస్ బాగా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంట్లో కొబ్బరి నూనెతో దీపం వెలిగించమని చెప్పండి. మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు రోజు కూడా కొబ్బరి నూనెతో దీపం వెలిగించేసి కనకదార స్తోత్రము, తర్వాత విశేషంగా వజ్రకవచం, శ్రీనివాస వజ్రకవచం చదువుకోవాలి. మీ భార్య చేతిలో ప్రతిరోజు మహాగణపతి రుణ విమోచక స్తోత్రం, నరసింహస్వామి రుణ విమోచక స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి వాళ్ళని పారాయణ చేసుకోమని చెప్పండి. ప్రతిరోజు ఉదయాన్నే తులసి మొక్క ముందు దీపం వెలిగించాలి. విప్ప నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేసుకోండి. మంగళవారం, శుక్రవారం మీ ఇంటిలో ఎవరైనా ఒక ముగ్గురు ముత్తైదులు పిలిచి వాళ్ళకి కుంకుమ ఇచ్చి పంపించాలి. ఒక 16 వారాలు. ఇంటికి ఎవరు రాకపోతే ఏదైనా దేవాలయంకి వెళ్ళి ఇమ్మని చెప్పండి. ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న దారిద్ర్య దూరం వెళ్ళి అభివృద్ధి అవుతారు. ఇది చాలా మంచి యోగం ఇది. నేను చెప్పించేయండి. తప్పకుండా ఆ దేవి అనుగ్రహం వల్ల మీకు త్వరలోనే మంచిది జరుగుతుంది. నమస్తే. శ్రీశైలం గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి అమ్మవారికి ఎలాంటి నిమ్మకాయలతో పూజించాలి? నిమ్మపండు అంటే ఎప్పుడు కూడా పండు, నిమ్మ పండు అంటాం దాన్ని. నిమ్మకాయ చూడండి, నిమ్మకాయ నిమ్మపండు 2 విధాలు. మీరు ఆ నిమ్మపండు అది పసుపు రంగన్నా ఉన్ని లేదా నల్లగా అన్నా ఉన్ని తెల్లగా నిమ్మపండు అందులో సిట్రిక్ ఉంటుంది. ఆ తత్వమే అది రాహువే.